వీక్నెస్ ఉంది. మంచి కంటెంట్తో ఏ లాంగ్వేజ్లో తెరకెక్కిన చిత్రమైనా సరే ఒక్కసారి మన ఇండస్ట్రీకి వస్తే మన వాళ్ళు ఆదరిస్తారు, కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తారు. సేమ్ టు సేమ్ హీరో విషయంలోనూ మన వాళ్ళు అంతే. ఇంకాస్త లవ్ ఎక్కువైతే అదే పనిగా 100 కోట్లు కురిపిస్తారు. 2018లో వచ్చిన మహానటితో తెలుగులో మొదటిసారి నటించాడు దుల్కర్. ఇది అతని తొలి తెలుగు చిత్రం. అంతకుముందు మణిరత్నం డైరెక్ట్ చేసిన ఓకే బంగారం తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగులో రిలీజ్ అయినప్పుడు దుల్కర్ని చూశారు తెలుగు ప్రేక్షకులు. ఇవి కాకుండా ఉస్తాద్ హోటల్, చార్లీ లాంటి చిత్రాల్లో మాలీవుడ్ను దుల్కర్ షేక్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ టాలీవుడ్ వరకు వచ్చింది. 2018లో వచ్చిన మహానటిలో తొలి చిత్రమే బ్లాక్ బస్టర్గా నిలిచింది. సరాసరి 80 కోట్ల వసూళ్లను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సీతారామం 100 కోట్లు అందుకుంది. ఇప్పుడు దీపావళికి రిలీజ్ అయిన దుల్కర్ తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ కూడా 100 కోట్ల వసూళ్ల క్లబ్లో చేరింది. అసలే హ్యాట్రిక్ హిట్స్, పైగా 100 కోట్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకేముంది, దుల్కర్ ఇప్పుడు మాలీవుడ్ కంటే టాలీవుడ్లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. అతను ఎంచుకున్న కంటెంట్, ఆడియన్స్ ఆదరిస్తోన్న తీరుతో తెలుగు నిర్మాతలు ఇప్పుడు దుల్కర్ ఇంటికి క్యూ కడుతున్నారు. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సరే అంటున్నారట. ప్రస్తుతం దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. కొత్త చిత్రం కూడా హిట్ అయితే మాత్రం దుల్కర్ అడ్రస్ మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు మారడం పక్కా.